విశాఖ నగరంలో సంచలనం రేకెత్తించిన దువ్వాడ జంట హత్య కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. శనివారం పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వివరాలు వెల్లడించారు. తెలుసు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది. మన ఆనరబుల్ సీఎం సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగారండి. దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాల మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం. అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సో ఈ నెక్స్ట్ సో మన 25th ఏప్రిల్ సాయంత్రం 4:30 ఆ సమయంలో మృతుడు గంపల యగేంద్ర బాబు, ఆయన మేనల్లుడు, ఆయనకు అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీస్ వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్ సో క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది, అది కూడా స్పష్టంగా తెలిసింది. సో లేడీ డిసీజ్డ్ మేడ నుండి 4.5 తులాల బంగారం, ఒక గొలుసు బంగారం, అది కూడా మంగళసూత్రం, అది కూడా మిస్ అయిందని కనిపించింది. ఇనిషియల్గా గుర్తు తెలియని దుండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము. తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్, డీసీపీ 2 అండ్ లోకల్ ఏసీపీ, లోకల్ ఇన్స్పెక్టర్, మేము అందరం వెళ్ళాము. మరుసటి రోజు డీసీపీ 1, డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద. నెక్స్ట్ సో నెక్స్ట్ సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారని. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్ర బాబు తలుపు తెరిచి అలౌ చేశారని లోపలికి రావడానికి, నెంబర్ 1. నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది, ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు. అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి. అందుకే చాలామందికి ఆ రోజు 24th ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు, అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు. సో అది క్లియర్గా తెలిసింది, తెలిసిన వాడే హత్య చేశారని. తర్వాత మనం క్లూ వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్ సో సీన్ ఆఫ్ క్రైమ్ నుండి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి విత్ ద మేల్ డిసీజ్ పర్సన్.
అప్పుడు మేము మొబైల్ స్క్రూటినీ మొదలు పెట్టాము. మొబైల్ స్క్రూటినీ మొదలు పెడితే మేము ఏం చూసామంటే లేడీ డిసీజ్డ్ మొబైల్ సిడిఆర్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి కానీ మొబైల్లో మాత్రం ఒక నంబర్ మిస్సింగ్. అంటే ఆ లేడీ డిసీజ్డ్ ఆ నంబర్ డిలీట్ చేశారని తెలిసింది.